అందరికీ జేపీఎం మిత్రులారా, మన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాలో దాని లైవ్ రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద వారికి కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు రామాలయం నిర్మాణం చేయడానికి ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మా మాలపల్లిలో రామాలయం మమ్మల్ని అడగకుండా మాతో పని లేకుండా కట్టడానికి నీవెవరు అనేది మాత్రమే రఘురామకృష్ణరాజు గారిని. అదేవిధంగా మిగిలిన హిందూ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదు, కానీ మా మాలపల్లిలో మా అనుమతి లేకుండా మాతో పని లేకుండా 600 మంది 800 పోలీసులను పెట్టి సీసీ కెమెరాలు పెట్టి సిఆర్పిఎఫ్ని దించి కలెక్టర్ని పోలీసులని అందరం తీసుకొచ్చి ఆ పల్లెలో ఉన్న వాళ్ళని బయటికి రానియకుండా ప్రతి ఇంటికి పోలీసు కాపలా పెట్టి కడతన్నావు చూడు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మా హక్కుల్ని హరిస్తున్నావు అని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం, కానీ రామాలయాన్ని కట్టడానికి మేమైతే ఎవరు వ్యతిరేకిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, మా పల్లెలో రామాలయం, ఒకవేళ మా పల్లెలో హిందువులు ఉన్నారన్నావు, రైట్. మా పల్లెలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ ఎవరు చేయాలి? మాలపల్లిలో రామాలయం కడతామంటే భూమి పూజ ఎవరు చేయాలి? మాలోళ్ళు ఎవరైతే హిందువులుగా ఉన్నారో ఆ దంపతులను కూర్చోబెట్టి భూమి పూజ చేయాలి. నువ్వేమైనా మాలోడికి పుట్టావా? నువ్వు మీ ఎవడ కూర్చొని ఎట్లా పూజ చేస్తారు? చేయకూడదు కదా. అంటే అంటారా నా కొడకల్లారా, మీరు పూజకు పనికిరారు, పునాదికి కూడా పూజకు పనికిరారు, నిర్మాణానికి శంకుస్థాపనకు పనికిరారు, మేము గుడి కట్టిపోతాము, తర్వాత మిమ్మల్ని లోపల కూడా రానియం, పూజారులు పెడతాం, మిమ్మల్ని బయటికి తరిమేస్తాము, అక్కడి నుంచి మిమ్మల్ని క్రమేణా ఖాళీ చేయిస్తాం. ఇదే కదా నీ ఆలోచన. సో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రెండోది, రాముడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నా క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదు అన్నావు. ఉపసభాపతి గారికి నేను చెప్పేది ఏంటంటే, ప్రజలతో ఎన్నుకోబడి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతాను అని చెప్పి గద్దెనెక్కినటువంటి నీవు ఒక మతం గురించి, ఒక కులం గురించి మాట్లాడకూడదు. రెండు మతాల మధ్య తగాదు పెట్టే విధంగా, రెండు కులాల మధ్య ద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడకూడదు. అది నేరం, రాజ్యాంగం చెప్తుంది. నీకు ఏ ఆర్టికల్లోగా ఉంది కావాలంటే చెప్పమంటే చెప్తా, నీకు తెలియకపోతే, ఎందుకంటే మీరు రాజ్యాంగ నిపుణులు కదా, రాజ్యాంగం ప్రకారం ఎక్కిన వాళ్ళు కదా. కాబట్టి ఒక ప్రజాప్రతినిధి ప్రజలతో ఎన్నుకొనబట్టి రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభలో అడుగుపెట్టిన ఏ ఒక్కరు కూడా మతాలని కులాలని రెచ్చగొట్టే విధంగా, మతాలని కులాలని విమర్శ చేసే విధంగా, మతాలని కులాల మధ్యలో విద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడటం నేరం. అది దేశద్రోహం నేరం కిందకు వస్తుంది. రఘురామకృష్ణరాజు గారు తెలుసుకోండి. ఇంకొకటి, మీరు ఇంకోటి ఏం చెప్పారంటే, మాకు నా హిందూ సోదరులకి, నా హిందూ ఎస్సీ సోదరులకి అన్యాయం జరుగుతుంది, రాజ్యాంగంలో చెప్పినట్టుగా కాకుండా ఎవరో దొంగలు వచ్చి రిజర్వేషన్ తీసుకొని పోతున్నారు అని చెప్పి కూడా నువ్వు చాలా సానుభూతిని వ్యక్తం చేయడం, నా ఎస్సీ సోదరులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. 2700 కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి నువ్వు డబ్బులు తీసుకున్నావు, లోన్ రూపంలో ఎగ్గొట్టావు. మరి నీ హిందూ ఎస్సీ సోదరులకి ఎంత పంచావు? మొన్న 827 కోట్ల రూపాయల స్కామ్లో అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసం అదేదో స్పెషల్ కోర్టు, మరి ఏం కోర్టులో నాకు అక్కడ ఎటువంటి జడ్జి గారులు ఉన్నారో అది ఏం న్యాయస్థానో నాకు అర్థం కాలేదు. 827 కోట్ల రూపాయలు నేను దొంగతనం చేశానయ్యా అంటే 50,000 రూపాయలు పూచీకత్తుగా చెల్లించి నిన్ను అరెస్ట్ చేయకుండా చూసుకుంటానని చెప్పి అరెస్ట్ చేయొద్దాయన్ని విచారించండి మాత్రమే కానీ అరెస్ట్ చేయొద్దని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం. 827 కోట్ల రూపాయలు దోచుకుంటే 50,000 రూపాయలతోటి ఆ న్యాయస్థానం బెయిలిస్తుందని తెలిస్తే మేమందరం కూడా తలా 1000 కోట్లు దోచుకునేవాళ్ళం కదా. ఈ దోచుకున్న దానిలో నీ ఎస్సీ సోదరులకి, హిందూ సోదరులకి ఎంత ఇచ్చావు రఘురామకృష్ణరాజు? ఒక్క మాట చెప్పు ఓపెన్గా, నీ గుండెల మీద చేసుకొని, నీవు నిజంగా మానవ జన్మ కనుక ఎత్తుంటే మాదిగని నువ్వు అంటరాని వాళ్ళగా చూస్తావా చూడవా? నీ ఇంటికి తీసుకెళ్ళి నీ మంచం మీద కూర్చోబెట్టుకొని, నీతో కూర్చోబెట్టి, నీ డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టుకొని, నీ భార్య భర్తలు పిల్లలతో కలిపి కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్నం పెడతావా? నీ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళు హిందువులే, నీ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పిల్లల్ని నువ్వు చేసుకుంటావా? మీ రాజుల్లో ఎంతమంది కులాంతర వివాహాలు చేసుకున్నారు? మీ వంశంలో ఎంతమంది కులాంతర వివాహాలు చేసుకున్నారు? ఎందుకంటే మాల హిందువులనే కదా నేను చెప్తుంది. నా సోదరులు అన్నావు కదా, మాలోడు హిందువు అయినప్పుడు, హిందువులందరూ బంధువులు అయినప్పుడు, హిందూయిజంలో కూడా కులం లేదు అన్నప్పుడు మరి ఎన్ని కులాంతర వివాహాలు చేసుకొని ఉన్నారు? చెప్పగలవా? చెప్పలేవు. అయితే ఒక సూటిగడుతో ఒక ప్రశ్న సమాధానం చెప్పు నాకు.
నువ్వు రాజు, నువ్వు క్రైస్తవుడిగా మారితే నువ్వు రాజుగానే ఉంటావు. కాపు క్రైస్తవుడిగా మారితే కాపుగానే ఉంటాడు. చంద్రబాబు నాయుడు క్రైస్తవుడిగా మారితే కమ్మగానే ఉంటాడు. పవన్ కళ్యాణ్ క్రైస్తవుడిగా మారితే కాపుగానే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడిగా మారితే రెడ్డిగానే ఉంటాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సబ్బండు కులాల్లో ఎవడైనా క్రైస్తవంలోకి మారిపోతే వాడి కులం మారదు. కానీ మాదిగలు మాత్రం క్రైస్తవ్యంలోకి పోతే వాళ్ళ కులం మారుద్ది అని చెప్తున్నావు కదా నువ్వు. మరి నాదే కులం, క్రైస్తవుడిగా మారినదే కులం. బీసీసీ అంటే కుదరదు. బీసీసీ అంటే కులం కాదు, కేటగిరీ. ఆ బీసీసీలో నన్నేమంటారు? మాలాడు, మాది కూడా అంటారు. లేకపోతే ఇంకేమన్నా కొత్త పేరు ఏమన్నా తగిలిస్తారా? ఒక బ్రాహ్మణుడు క్రైస్తవుడిగా మారితే కులం మాదు. ఒక రెడ్డి, ఒక కాపు, ఒక రాజు, ఒక కమ్మ, జోగి, జంగం, కమ్మరి, ఎరుకల, యానాది, వడ్డెర, సబ్బండు కులాల్లో ఎవరు మారినా సరే వాళ్ళ కులం మారనప్పుడు మాదిగలు క్రైస్తవులుగా మారితే కులం మారుతుందని చెప్పిన ఎవడు? చెప్పండి. నువ్వు అన్నావు రాజ్యాంగంలో ఉంది, రాజ్యాంగం ప్రకారం నా హిందూ మాల సోదరులకు రావాల్సినటువంటి భాగాన్ని, హక్కుల్ని దొంగలు దోచుకుంటున్నారన్నావు కదా. ఎవడు దొంగ? దోచుకుంటుంది ఎవడు? 2700 కోట్ల రూపాయలు దోచుకున్నవాడు దొంగల గురించి, దోపిడీ గురించి చెప్తున్నాడు. ఓకే, రైట్. భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో 14, 15, 16 సమానత్వపు హక్కుల గురించి చెప్తాను. చట్టం ముందు, న్యాయం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అనేటటువంటిదా తెలియజేస్తుంది. ఈ 3 హక్కులు మాదిగలకి వర్తించవా? ఒక సభాపతిగా, ఉపసభాపతిగా, ఒక ఎమ్మెల్యేగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రజా నాయకుడిగా చెప్పు, వర్తించవా? ఆర్టికల్ నంబర్ 25 నుండి 28 వరకు ఎవరైనా ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, పుట్టిన ప్రదేశంతో పని లేకుండా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, లింగభేదం లేకుండా ఎవరైనా వాళ్ళకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి ఆరాధించవచ్చు అని వెరీ క్లియర్గా రాసింది కదా. మరి 25 నుండి 28 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మాదిగలకు వర్తించవు, పోనీ షెడ్యూల్డ్ కాస్ట్కు వర్తించవు అని భారత రాజ్యాంగంలో ఈ 395 ఆర్టికల్స్లో ఎక్కడైనా రాసి ఉన్నాయా రఘురామకృష్ణరాజు? రాసి ఉంటే చెప్పు. నేను 1కి 10 సార్లు మీకు చెప్పున్నాను. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట తప్పు, మీరు చేసే ప్రతి ఒక్క పని తప్పు, మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా కక్షపూరితంగా, మాదిగల పట్ల వివక్షపూరితంగా, హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్యలో ద్వేషం రగిల్చే విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి తగాదు పెట్టి నువ్వు పబ్బం గడుపుకోవడానికి, నీ అప్పుల్ని బీజేపీతో కొట్టేయించుకోవడం కోసం ఆడుతున్న నాటకం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని మీద చర్చకు రావయ్యా నేను పిలిచాను. మీరు రాలని కూడా నాకు తెలుసు. మహాగైతే మీరెవరయ్యా, నేను ఎందుకు రావాలయ్యా అంటావు. ఒక ఓటరు నిన్ను పిలిచినప్పుడు వాడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నీకు ఉంది. ఆ బాధ్యత కూడా నీకు తెలియదు. రామాలయం కట్టడం ఒక్కటే నా బాధ్యతను అనుకుంటున్నావు నువ్వు. మరి రాముడు వచ్చి నీకేమైనా చెప్పాడేమో. ఆ రోజు రామదాసు కూడా నీలాగే ప్రజల దగ్గర విరాళాలు తీసుకుని గుడి కట్టాడు. కానీ ఆయన సొంతానికి ₹1 కూడా నీలాగా వాడుకోలేదు. 4 అకౌంట్లు పెట్టి 400 కోట్ల రూపాయలు వసూలు చేసి రామాలయం కడతానని చెప్పి ₹1 కోటి ఖర్చు పెట్టి 399 కోట్ల రూపాయలు దొబ్బేసే పథకాన్ని రామదాసు గారు స్వీకరించలేదు. అయినా రామదాసు గారు జైలుకి పోయారు. మరి రఘురామకృష్ణరాజు గారు జైలుకు పోరా అని నేను శ్రీరామచంద్రమూర్తిని అడుగుతున్నాను. రాముడు నిజంగా దేవుడైనప్పుడు, రాముడికి దేవుడుగా కొన్ని శక్తులు ఉన్నప్పుడు, అతీంద్రియ శక్తులు ఉన్నప్పుడు, ఇటువంటి దొంగని, దోపిడీదారుని ప్రజాప్రతినిధి ఎట్ట చేసావు రామా? అటువంటి 2,700 కోట్ల రూపాయలు నేను దోచుకున్నాను, 22 కేసులు నా మీద ఉన్నాయి, 11 అట్రాసిటీ కేసులు ఉన్నాయి, 9 కేసుల్లో నేను బెయిల్ మీద బతుకుతున్నాను అని చెప్పిన వాడిని నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధిగా ఎన్నిక చేశావు? రాముడిని అడుగుతున్నా, శ్రీరామచంద్రమూర్తిని అడుగుతున్నా. చెప్పాలి కదా ఆయన సమాధానం. దేవుడైనప్పుడు ఖచ్చితంగా దేవుడైతే నీకు శిక్ష వేయడం ఖాయం. ఎక్కడ ఏ రూపంలో వేస్తాడని మేము చెప్పేది కాదు, శ్రీరాముడే చూసుకుంటాడు. అయితే ఇక్కడ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడైనా మించిపోయలేదు, రేపు ప్రెస్ మీట్ పెట్టి నాకు సమాధానం చెప్పు. ఏ ఆర్టికల్లో 301 నుంచి 395 ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడు మతం మారితే వాడి కులం మారిద్ది, వాడి కులం పోద్ది అని చెప్పి ఏ ఆర్టికల్లో రాసిపెట్టి ఉంది? 395 ఆర్టికల్స్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిద్రాహారాలు మాని
రాసి నిర్మించి తయారు చేసి భారత రాజ్యాంగ పరిషత్తులో గంటల కొద్దీ రోజుల కొద్దీ నిలబడి అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి ఆమోదింపజేసినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. అటువంటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా సరే ఆర్టికల్ 14, 15, 16 మానవాళికి వర్తించదు, వాళ్ళ చట్టం ముందు సమానం కాదని ఎక్కడన్నా రాసిందా? చట్టం ముందు సమానం అయితే మానపల్లి రామాలయానికి నువ్వు శంకుస్థాపన చేస్తా, మా మానవులను తీసుకెళ్ళి నువ్వు పూజ చేయించాలి, కానీ నువ్వు నీ పెళ్ళం ఏ విధంగా పూజ చేశారు? మరి చట్టం ముందు అందరూ సమానం. నువ్వు 2,700 కోట్లు దోచుకోగలిగాం, కానీ మానవ కూడా ఎవడైనా ఒక్కడు 100 కోట్లు దోచుకోగలిగాడు, 1 కోటి రూపాయలు దోచుకోగలిగాడు బ్యాంకుల నుంచి? లేదు కదా. మరి చట్టం ముందు అందరం సమానం కదా, మేము ఎందుకు దోచుకోలేకపోతున్నాం? నువ్వెలా దోచుకోగలిగావు? సమాధానం చెప్పగలవా? లేదు. ఆర్టికల్ నంబర్ 25 నుండి 28 వరకు కల్పించిన మత స్వేచ్ఛని షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి లేకుండా చేస్తున్నామని చెప్పి భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిందా? మరి తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో, కావాలంటే నీ అడ్రస్ పెట్టి రాజ్యాంగం నీకు పంపిస్తా. భారత రాజ్యాంగాన్ని నేను తెలుగులోకి అనువాదం చేసి అన్ని ఆర్టికల్స్ సామాన్యుడికి ఏ విధంగా అర్థమవుతాయో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రాజ్యాంగాన్ని తెలుగులో తయారు చేసి పెట్టాను, తర్జుమా చేసి పెట్టాను. ఆ రాజ్యాంగం నీకు పంపిస్తా, అడ్రస్ పెట్టు. నువ్వు ఎంత దుర్మార్గుడు అంటే మా మాలపల్లిలోకి వచ్చి మా పర్మిషన్ లేకుండా, మాతో పని లేకుండా కట్టేదని చెప్పి రామాలయాన్ని నీ అధికార మతంతో కట్టడానికి ముందుకు వచ్చావు. కానీ భీమవరం దగ్గర పెదమిరంలో నీ ఇంటి ఎదురుగా సొంత స్థలం కొనుక్కొని ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ హాస్పిటల్ కట్టుకోవడానికి వస్తే ఇక్కడ కట్టడానికి వీలు లేదు, ఇక్కడ పేషెంట్లు వస్తారు, నేను నిద్ర లేసరికి కాళ్ళకి చేతులకి కట్లు కట్టుకొని కుంటి నా కొడుకులు వస్తే వాళ్ళ మొహాలు నేను చూడాలన్నా, మా ఇంటి ముందు కట్టడానికి వీల్లేదని అతను కొనుక్కున్న స్థలంలో హాస్పిటల్ కట్టనీయకుండా వెనక్కి పంపించినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఇది నిజమా కాదనే నిరూపించడానికి సిద్ధం. రఘురామకృష్ణరాజు గురివింజకి దాని వెనకాల నలుపు తెలియదు అన్నట్టు నీ వెనకున్న నలుపు తెలియదేమో కానీ ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిన్ను ఆంబోతును వదిలేసినట్టు మాలామాదిగల మీదకి వదిలేసడం నాకైతే అర్థం కావడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ కూటమి పార్టీలకు రాజకీయ సమాధి ఆకవీడులో రామాలయం పునాది పేరుతో మీరే తవ్వుకున్నారు. పూర్తి చేసుకున్నట్టు మీ రాజకీయ భవిష్యత్తు పూర్తిగా భూస్థాపితం అయిపోద్ది. ఆ రోజు కరకపరలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టించుకుంటానికి అడ్డం వచ్చిన కృష్ణరాజును సపోర్ట్ చేసి 5 సంవత్సరాల పాటు అధికారానికి దూరం అయ్యావు. ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఆకవీడులో రామాలయం పేరుతో మనోభావాలను దెబ్బతీసి మాతో పని లేకుండా మీకు అధికారం ఇచ్చాం కదా అని చెప్పి అహంకారంతో ప్రవర్తించి మా ఇళ్ల మధ్యలో నీకు నచ్చిన కట్టడం వాడెవడో తీసుకొచ్చి కడతా ఉంటే మేము చూస్తూ ఉండాలా? ఏమి చేతకాని వాళ్ళలాగా చేతులు కట్టుకొని కూర్చొని ఉండాలా? ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఆంబోతో అని ఎందుకన్నానంటే కనీసం సాటి మనిషిని గౌరవంగా పిలవడం కూడా రఘురామకృష్ణరాజు గారికి తెలియదు. అరసూట్ అంటాడు, జడ అంటాడు, చిన్న జడ అంటాడు, కుమారులు అంటారు, బులుకోట్లు అంటాడు, జైభీమ్ గాళ్ళు అంటారు. అరే యూజ్లెస్ ఫెలో, జైభీమ్ అంటే ఏంటో తెలుసా? నువ్వు నాకు ఎదురైతే నేను జైభీమ్ సార్ అని అంటే జ్ఞానవంతుడా లేదా వివేకవంతుడా, నువ్వు వర్ధిల్లాలి, నీకు విజయం చేకూరాలి అని. నువ్వు కూడా నన్ను కనుక జైభీమ్ అంటే నన్ను కూడా జ్ఞానవంతుడా వివేకవంతుడా నువ్వు వర్ధిల్లాలి అని చెప్పి నీకు విజయం చేకూరని అర్థం. అదే నమస్కారమను నమస్తేను అంటే నా అంటే లేదు, మస్తిష్కము, నా మస్తిష్కములో ఏమీ లేదు, నా బుర్రలో ఏమీ లేదు, నేను బుద్ధి లేని ఎదవని. నేను నమస్కారం అంటే నాకు బుద్ధి లేదు. నువ్వేమంటావు? నమస్కారం 2 సార్లు అంటావు. నాకు కూడా బుద్ధి లేదు 2 సార్లు ఒప్పుకుంటావు. అంటే ఇద్దరు బుద్ధిలో అని చెప్పేసి ఎవరు ఈ మాట చెప్పిస్తుంది? నువ్వు రామాలయంలో ఎవరైతే పూజారి గారితో పూజ చేయించావో ఆ పూజారి గారికి నువ్వు ఎదురొచ్చినప్పుడు పంతులు గారు నమస్కారం అను. ఏ పూజారైనా ఈ భారతదేశంలో ఉన్నటువంటి పూజారులు ఎవరైనా సరే, బ్రాహ్మణ పూజారులు ఎవరైనా తిరిగి నమస్కారం కనుక చెప్తే నన్ను అడుగు. నువ్వు నమస్కారం అంటంతో అభీష్టి సిద్ధిరస్తు, ఆయన ఏదో పెద్ద దేవుడు అన్నట్టు నేను ఆశీర్వదిస్తారు. అంతేగాని ఆయన నమస్కారం అంటే ఎందుకని? నమస్కారం అంటే బుద్ధి లేదని ఆ పూజారి గారికి తెలుసు. కాబట్టి ఆయన నీకు నమస్కారం చెప్పడు. ఏ బ్రాహ్మణుడు కూడా పూజారి కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, నమస్కారం పంతులు గారు అంటే అభీష్ట సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థి సిద్ధిరస్తు, కార్యార్థి ఫల సిద్ధిరస్తు, కళ్యాణమస్తు, విద్యార్థి ప్రాప్తిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు, ఇలా దీవించే ప్రయత్నం చేస్తారే కానీ తిరిగి ప్రతి నమస్కారం చెప్పడం సంస్కారం అని చెప్పిన మన భారతదేశ చరిత్రలో ఏ రోజైనా ఏ బ్రాహ్మణుడికైనా సంస్కారం అనుకుంటే తిరిగి నమస్కారం పెట్టారా? ఆ నమస్కారానికి అర్థం కావడం వాళ్ళు పెట్టరు.
భారత రాజ్యాంగంలో ఎక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి మతం మారే హక్కు రాసిందో చెప్పగలవా? ఓ దొంగ సర్టిఫికేట్ని తీసుకురాబాకు. వాడు 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురాబాకు. గలీస్ నాయుడు కూర్చొని రాసింది అది. అంటరానితనం ఎక్కడ లేకుండా పోయిద్దో, మనకు అంటరాని వాడు లేకుండా పోతే మనకు మాతంగులు ఎక్కడి నుంచి వస్తారు? మన మగతనాన్ని ఎవరి మీద చూపించాలి? పొలాల మీద పుట్ల మీద ఆ ఆడవాళ్ళని పట్టుకుని మనం మానభంగం చేయాలంటే మనకు ఎక్కడ వస్తారు? రారు కదా. కాబట్టి మన ఇళ్ళ దగ్గరకు చేతులు కట్టుకుని ఎవరు నిలబడతారు? మన ఇంటికాడ డప్పులు కొట్టేదేవుడు, మనకు చెప్పులు కుట్టేదేవుడు, మన శవాలకు గుంటలు తీసేదేవుడు, మన శవాలను తగలబెట్టేదేవుడు, మనల్ని మోసేదేవుడు, కాసేదేవుడు, ప్రతి ఒక్కటి వాడే. కాబట్టి వాడు లేకుండా పోతే అలా అని చెప్పేసి హిందూ మతంలో ఉంటేనే అని రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తే, ఒక రాజ్యాంగ సభకి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నీకు తెలుసో తెలీదో, ఒక రాష్ట్రపతి ఉత్తర్వు 6 నెలల పాటు మాత్రమే ఫోర్స్లో ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంటులో చట్ట రూపం కనుక దాల్చకపోతే అది అక్కడే రద్దయినట్టు లెక్క. 1950 ఆ రాష్ట్రపతి ఉత్తర్వు చట్ట రూపం మారిందా? పార్లమెంట్లోకి వచ్చిందా? చట్ట రూపం మారిందా? ఎక్కడైతే మారింటే చూపించు. నాకు తెలిసి ఎక్కడ చట్ట రూపం దాచలేదు, పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. ఆ రోజు రాసుకున్నారు, అక్కడ వాడేసేశారు. చంద్రబాబు నాయుడు 1999లో వర్గీకరణ బిల్లు తీసుకొచ్చేటప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చి తీండ్రా మొత్తాన్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొచ్చాడు. ఆ విషయం కృష్ణమాదికి తెలుసు. ఇప్పుడు కృష్ణమాదిక ద్వారా మాదిగల మధ్య తగాదు పెట్టించి, మాదిగల మధ్య హిందూ క్రిస్టియన్ తగాదు పెట్టించి, మాలలకు మధ్య హిందూ క్రిస్టియన్ తగాదు పెట్టించి, అత్యధిక ఓటు శాతం కలిగినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళుగా, ఎక్కడ చల్లని కాణీలుగా, మీరు 4 లక్షల మంది, మీరు 2 లక్షల మంది ఉన్నారు, మేము 6 లక్షల మంది అన్నాం, మేము చెప్పింది వినండి అని చెప్పే స్థాయికి తేవాలనే ఒక కుతంత్రంతో మీరు చేస్తున్న పని చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒకటి చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అత్యధిక ఓటు బ్యాంకు ఉన్నటువంటి మాల కులంలో మీరు ఎన్ని చిచ్చులు పెట్టినా, ఎస్సీ వాళ్ళలో వాళ్ళు క్రైస్తవులు, వీడు హిందువు, నీది వాడు లాక్కుంటున్నాడు, వాడు నీది లాక్కుంటున్నాడు అని చెప్తే నువ్వు 2700 కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి హిందువులకు తెలియదా? క్రైస్తవులకు తెలియదా? మీరేముందరు? ఏ ఉద్యోగం ఉంది రాజు దోచుకోవడానికి? ఎక్కడ ఉద్యోగం ఉందా? మరి ఎక్కడ చదువుకోవడం సీట్లు ఉన్నాయా? అన్నీ ప్రైవేట్ పరవే కదా. మీ బాబు గారు రావడం మొత్తం పీ అన్నాడు కదా. అంత పీ అంటే అదేందో మన అర్థం కాదు. పీ చేశాడు కదా మొత్తాన్ని. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? లేవు, మొత్తం ప్రైవేటైజేషన్ చేశారు. మాకు ఇంకెక్కడ ఈ రిజర్వేషన్ మాకు ఉపయోగపడుతుంది? ఏమి ఇస్తున్నారు? పెన్షన్ దగ్గర వచ్చేకి అందరికి ఇస్తున్నారు, ఏదైనా సంక్షేమ పథకం అందరికి ఇస్తున్నారు. సపరేట్గా మాల మహిళలకు సపరేట్గా ఇచ్చేది ఏం లేదు. మాల కార్పొరేషన్కి మాది కార్పొరేషన్కి ₹1 నిధులు గత 7 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. జగమెదిగిన సత్యం. కమ్మ కాపు కార్పొరేషన్కి 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మొన్ననే. మాలమాది కార్పొరేషన్కి ₹1 రిలీజ్ చేయలేదు. ఇంకేమి ఇస్తున్నారు మాకు? రిజర్వేషన్లో ఏం తింటున్నారు? వాడు తీడు ఇడుదాడు తింటానికి ఏముంది? నా బొంద తింటుంది మీరు. అధికారాన్ని దగ్గర పెట్టుకొని 1000 కోట్ల అమరావతి పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అమరావతిలో మట్టి తొయ్యడం పోయడం, మట్టి తొయ్యడం తవ్వడం పోయడం, నీళ్లు తోటం బయట పోయడం, నీళ్లు తోటం బయట పోయడం, చెట్లు పీకటం మళ్ళీ మరవడం, చెట్లు పీకటం మళ్ళీ మరవడం. దీనికే కదా 100,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు. అమరావతిలో డబ్బు రూపాయలను ఖర్చు పెట్టి మీరు దోచుకుంటాం మీకు తెలుసు. కాబట్టి అమరావతి పేరుతో దోచుకుంటున్నారు, కాంట్రాక్టుల పేరుతో దోచుకుంటున్నారు, ఇంకేదేదో పేరుతో దోచుకుంటున్నారు. 90 పైసలకు భూమి ఇస్తామంటాడు, ఊరకే ఇస్తారంటాడు, గీతం మా బావమర్ది మొత్తం ఇచ్చేస్తానంటాడు. ఈ విధంగా సంపదని, గనుల్ని, భూమిని, ప్రకృతి వనరుల్ని సర్వాన్ని దోచుకుంటా మీరు. అరే గంజిలో ఉన్నటువంటి మెతుకులు చూసి ఇంకా మీరు ఏడుస్తున్నారంటే మీరు మనుషులేనా? మీది మానవ జన్మేనా? ఒక్కసారి మీరు ఎరక్కింది ఆలోచించుకోండి. రఘురామకృష్ణరాజు ఒక్కడికే కాదు, మొత్తం ప్రజాప్రతినిధులకు వేస్తున్న ప్రశ్న ఇది. మీరు మనుషులేనా? మీ జన్మ మానవ జన్మేనా? మీలో ఏమాత్రమైన మానవత్వం ఉందా? లక్షల కోట్ల వైపు నుంచి దోచేసుకుంటూ మా శ్రమని, మా శక్తిని, మా చాకరిని, మా మేధస్సుని ప్రతి ఒక్కరిని దోచేసుకుంటూ, అరే ఉద్యోగాలు లేవు మొత్తం ప్రైవేటైజేషన్ చేశారు, కాలేజీలు లేవు మొత్తం ప్రైవేటైజేషన్, ఉద్యోగాలు ఈ 2 రిజర్వేషన్ ఉపయోగపడితే అది కూడా లేకుండా హ్యాపీగా యూడీప్లస్ అనే పేరుతోటి మాకు 90 మార్కులు వచ్చినా రావట్లేదు, మీకు 60 మార్కులు 30 మార్కులు వస్తున్న సీట్ వస్తుంది, మొత్తం రిజర్వేషనే కదా. ఏమైంది? ఇక్కడ మేము తినేది ఏంది, నువ్వు తినేది ఏంది? దానికి మాదిగల మధ్య తగాదు పెట్టడం. ఈ బుద్ధి లేదు మా జాతి, మా వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయటం మళ్ళీ. సో రఘురామకృష్ణరాజు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి రాజ్యాంగంలో ఎక్కడ రాసిపెట్టుందో క్రైస్తవుడుగా ఎస్సీలు కనుక మారితే వాడు ఎస్సీ హోదా కోల్పోతాడని చెప్పి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో రాసిపెట్టుందో, ఎక్కడ రాసిపెట్టుందో నాకు నువ్వు చెప్పగలిగితే చెప్పు.
లేదంటే నీ మాటలు విత్డ్రా చేసుకో. నీలాగా ప్రతి ఒక్క దద్దమ్మ మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్క సన్నాసి మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్క ఎదవ మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఒక మతం అంట, ఇదిలో ఒక మతం అంట. నీ బతుకు కూడా అంతే కదా. ఇంట్లోనేమో దొంగవి, బయట వచ్చేసరికేమో రాజువి. ఇంట్లో దొంగవి, బ్యాంకులో 2,700 కోట్లు దోచుకుని నువ్వు దొంగవి. నువ్వు బయటకు వచ్చేది రాజువి, ప్రజాప్రతినిధివి, అమరావతికి వచ్చేసరికి ఉప సభాపతివి. నీకు ఎన్ని వేషాలు ఉన్నాయి? నీ ఒక్కడికి ఇన్ని వేషాలు ఉన్నప్పుడు అరే చర్చికి పోయి క్రైస్తవుడు కూడా దండం పెట్టుకునేసరికి వాడికి ఎస్సీ హోదా పోయి ఏం హోదా ఇస్తావు చెప్పండి? ఎవడైనా సరే ఛాలెంజ్. వాడికి ఏం హోదా ఇస్తావు? వాడు కమ్మడు అవుతాడా, బేపనోడు అవుతాడా, లేకపోతే రెడ్డి అవుతాడా, కాపు అవుతాడా, మంగళోడా, చాకలోడా, కుమ్మరోడా, ఎవడవుతాడు చెప్పండి? చెప్పే దమ్ము ధైర్యం కన్నా ఉందా? ఇది యూజ్లెస్ ఫెలోస్ లాగా .5 ట్రాన్స్జెండర్ల కంటే దరిద్రంగా మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళతో పోలుతూ ఉంటే వాళ్ళకి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. వాళ్ళు చక్కగా బతుకుతున్నారు. వాళ్ళు మీలా బతకడంలో వాళ్ళు పరాయి వేళ్ళ మీద ఆధారపడి. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, జాగ్రత్తగా మసలుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టించే విధంగా రాజ్యాంగంలో దేశద్రోహ చట్టానికి అనుకూలంగా నువ్వు మాట్లాడుతున్నావు. అది నేరం. నీ మీద దేశద్రోహం కేసు పెట్టచ్చు. వీళ్ళేం పెడతారులే, దోచుకున్న డబ్బులు నాకు 2,000 అడుగులు కొట్టడం, నేను ఏమైనా చేసుకోగలనుకుంటున్నావేమో. ఖచ్చితంగా చట్టానికి ఎక్కడో చోట చిక్కావంటే మాత్రం పోయి ప్రసక్తి లేదు బయటికి. ఎంతోమంది చంద్రస్వామి లాంటి వాళ్ళు గుర్తుపెట్టి చూసుకో. ఎంతోమంది స్వాములు, పటాన్లు, రాజులు, మంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళే. ఎవరిని చట్టం వదిలిపెట్టదు. భారత రాజ్యాంగం అస్సలు క్షమించదు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మైండ్ ఇట్ అండ్ కవర్దార్ రఘురామకృష్ణరాజు గారు.